నమస్తే. నేను మీ స్వప్న. మీరెప్పుడైనా ఎండు నెత్తళ్ళు, పచ్చి మామిడికాయ, ఉల్లికాడలతో కూర ట్రై చేశారా? లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్‌లో టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒక రూ. 20 ఉల్లికాడలు తీసుకున్నాను. 100 గ్రాముల ఎండు నెత్తళ్ళు, ఒక పచ్చి మామిడికాయ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఒక 8 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎండు నెత్తళ్ళని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లికాడలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లికాడలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కోసుకొని వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. టమాటా మగ్గాలి. టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ ముక్క వేసుకొని మగ్గించుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారం, అంటే ఒక 3 స్పూన్ల కారం, చిటికెడు పసుపు వేసుకొని దీని అంతటిని కలుపుకొని, ఫ్రై చేసి పెట్టుకుని ఎండినత్తలు కూడా వేసుకొని కలుపుకొని, ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లోని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, సులువుగా అయిపోయే ఎండినెత్తళ్ళు, పచ్చి మామిడికాయ, ఉల్లికాడ కూడా రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.